తీసుకుంటే డబ్బులు వస్తాయి, తీసుకోకపోతే నవ్వులు వస్తాయి అంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి ఎందుకు ఇలా అంటున్నారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ అండ్ టీ. కుట్టేసినది మొన్న కుట్టేసినది నిన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేస్తా, నేను కుట్టేస్తా, ఇప్పుడు నేను కుట్టేస్తా. ఊరుకోండి, పెళ్లిడికి వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఏంటా గెంతులు? ప్రేమలో వయసు చూడకూడదే. అవునా? ఏది ప్రేమగా నన్ను ఎత్తుకోండి. మన వయసు అయిపోయింది. పెళ్లి చూపులు కదా, అన్ని రెడీ చేయండి. అమ్మాయిలు 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. రంగా ఏంట్రా గాడిదలా ఎదిగారు, ఇప్పటికి నువ్వు తినిపించడమేనా? అమ్మగారు చిన్నప్పటి నుంచి నేను పెట్టిన ముద్దలతోనే పెరిగారు, అంత మాట అనకండి. ఆయన పెట్టే ముద్దులతోనే పెరిగావమ్మా. అమ్మా నా కూతుర్లే ఈ రోజు మీ పెళ్లి చూపులు. 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా ఏదడిగినా ఇచ్చేస్తాడా. అసలు మీ మొహాలు చూస్తాడా, పెళ్లి చేసుకుంటాడా? మిమ్మల్ని చూసుకోవడానికి అబ్బాయిలు వస్తున్నారు, వెళ్ళి రెడీ అవ్వండి. సరేనాడు మన పిల్లనా? నాకే డౌట్. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, పదండి, అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. నమస్తే అండి. అప్పుడే వచ్చేసారా? ఆ పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి నేనే. మీరు ఒక్కరే వచ్చారు, పెద్దవాళ్ళు ఎవరు రాలేదా? అంటే వాళ్ళు పిలిచిన వచ్చే పొజిషన్ లేరండి. అప్పుడే అంత పంతానికి పోయారా? పైకే పోయారండి. సరే సరే, మీరు కూర్చోండి, పిల్లలు రెడీ చేసి తీసుకొస్తాను. మామయ్య గారండి? అవునండి. నేను చేసుకోబోయే అమ్మాయి ఇల్లు ఇదే అనుకుంటా. ఈడెవడో బామర్ది అయ్యి ఉంటాడు. హాయ్ బామర్ది, హౌ ఆర్ యు? మీ అక్క రెడీగానే ఉందా? రూమ్ లో పట్టుకెళ్ళిపో. నేను పెళ్లి సంబంధం చూసుకోవడానికి వచ్చా. నువ్వు? నేను పెళ్లి సంబంధానికి వచ్చాను. అవును, ఒకే సంబంధానికి ఇద్దరు ఎలాగొచ్చాం? అంటే వీళ్ళకి 2 కూతురున్నారు. పెద్ద కూతురు నీకు, చిన్న కూతురు నాకు అనమాట. కూర్చో. పెద్ద కూతురు అన్నారు, మరి ఎంత పెద్దగా ఉందేంటి? పెద్ద కూతురు కాదురా, ఆవిడ అత్తగారు. అత్తగారు కత్తిలా ఉంది కదా. నీకు ఆడదే చాలు, గాడిదైనా పర్లేదు. నమస్కారం బాబు. నమస్కారం అండి. మీరు? నేను పెళ్లి సంబంధం కోసం వచ్చా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పిల్లల్ని పిలుస్తాను. ఒక 2 నిమిషాలు. అడగడం మర్చిపోయాను, ఏం చేస్తుంటారు? ఇప్పుడు మీ ఇంటి ముందు గోడ మీద ఒక వాల్ పోస్ట్ ఉంది, చూసారా? అవునవును. అమీర్పేటలో పెద్ద హోటల్ ఓపెన్ అవుతుందని. హోటల్ మీదేనా? కాదండి, ఆ వాల్ పోస్ట్ నేనే అంటించా. పోస్టర్లు అతికిచ్చేవాడువా? ఎంత ఇస్తారు? రోజుకి మాత్రం కట్టేస్తారండి. డబ్బే కాదు, పోస్టర్ కట్టలు. దాంతో పాటు ఏమి ఇవ్వరా? జిగిరిస్తారు ఈ మాత్రం. అంటించాడు, రాసాడు. బాగా జిగురులా ఉన్నావు. మీరేం చేస్తుంటారు? ఆ పోస్టర్ చూసారు కదా, గోడకుండేది కదా, ఆ హోటల్ మాదేనండి. హోటల్ మీద చెప్పరే అల్లుడు గారు, పెద్ద హోటలే. పెద్ద హోటలే. అవును. అమ్మాయిని పిలిపించమంటారా? అందులో టీలు కాఫీలు ఏమైనా? గతికిదా అతకద్దు అంటారు. పర్లేదండి, తీసుకొచ్చాను, మన దగ్గర గమ్ము ఉంది, అంతికిచ్చేద్దాం. మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకురండి, ఇప్పుడే వచ్చేస్తాను బాబు. ఏమండి బాబు, మా బిడ్డలు ఎలా ఉన్నారు? మీ బిడ్డలా లేరండి. మీ మొహంలో ఉన్నారు. ఏంటండి, ఆవిడ కన్నదా మీ నోట్లో చూసారా? సేమ్ మీ పోలికి వచ్చింది. అక్క చెల్లెలండి. ఇందులో అక్క ఎవరో చెక్క ఎవరో తెలియట్లేదండి. మీకు నచ్చారా? నాకు ఓకే అండి. నాకు నచ్చారండి. కట్న కానుకల విషయాలు? నాకు కట్నం ఏమి వద్దండి. కట్నమే వద్దా? బంగారం? ఆ బంగారం అమ్మాయి హోటల్ పెట్టుకున్నానండి. మీరు? నాకైతే 10 లక్షలు కావాలి. 10 లక్షలా? ఫోన్లే, అంటించుకున్నవాడైనా 10 లక్షలు అంటే మంచోడ్లానే ఉన్నావు. సరే, వెంటనే పెళ్లి చేసేసుకుంది దామ్మా. కలకాలం పిల్లా పాపలతో సుఖంగా ఉండండి. 6 months later. మొత్తానికి 2 ఆడపిల్లలకి పెళ్లి చేసేసి మనం ఫ్రీ అయిపోయాం. ఎంత సంతోషంగా. రా రా రాంబాబు, ఎలా ఉన్నా? బాగున్నాను రా. ఏంటి సంగతులు? ఇల్లబడి పెళ్లికి రాలేకపోయినా ఏమనుకోకే. పర్లేదులే. ఏంటి మీ చిన్నల్లుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంట? కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. బంగారం. బంగారమా బొంగ? మొన్న ఇలాగే కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడంట. ఆ తర్వాత తెలిసింది అది పెద్ద తేడా అని. అల్లుడు వస్తాడు అనుకుంటే కోళ్ళు వచ్చింది. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంటే ఈ అల్లుళ్ళు ఏ లోపం ఉందో తెలుసుకోక్క. నేను వస్తానే, తెలిసేసుకో. అలాగే. ఈడేంటి ఈ డౌట్ పెట్టాడు? అదే నాకు అర్థం కావట్లేదు.
ఇప్పుడు పండక్కి అల్లుళ్ళు వస్తా అన్నారు, వస్తారా మరి అసలు? వచ్చేస్తున్నారు అల్లుడు గారు రండి 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 రండి. హ్యాపీ వినాయక చవితి అయితే. వినాయక చవితి రాక రాక చాలా దూరం నుంచి వచ్చారు, ఏం తింటారు? నాకు ఏది పడితే అది పెడితే నచ్చదండి. ఆ. నాకు చికెన్, నాటుకోడి కూర, ఫిష్ కర్రీ, మటన్ తలకాయ ఇలాంటి అన్ని నాన్ వెజ్ ఐటమ్లు పెట్టండి చెప్తా. ఇన్ని ఐటమ్స్ చెప్పాడు, ఈయన చూస్తే ఏది పడితే తినేలా ఉన్నాడు. అల్లుడు గారు అత్తయ్య గారు మీరేం తింటారు? తోటకూర, గోంగూర, ఆకు ఏదైనా పర్లేదు, ఆకుకూర. ఆక ఆక ఈడు అల్లుడు కాదు కోడలే. మీరు వెళ్ళి ఫ్రెష్ అయితే నేను వంటలు రెడీ చేసి పిలుస్తాను. ఓకే ఓకే. వెళ్ళా ఏర్పాట్లు చూడు. ఏమండి అల్లుడేనా? కూడలాగా అనిపిస్తుంది. నీకేం తెలుసులే ఆయన. ఎలా రంగా ఎలా ఉన్నావు? మంచి పొట్ట పెంచావు, బొగ్గలు మామూలు లేదుగా. అమ్మో రంగాతో గుసగుసలాడుతున్నాడు, గిల్లుతున్నాడు. అల్లుడేనా అల్లుడేనా? ఒరే రంగా, బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టమన్నాను కదా, ఇప్పుడు దాకా ఏం చేస్తాను? వీటితో సొల్లేంటి? ఆ పని చూడ. ఎందుకు బ్రదర్ అలా అరుస్తావు? పనుడే కదా, మనోడేగా. ఏంటి మనడు అరుస్తాడు? కట్నం తీసుకున్నాడు, పౌరుషం ఉంది, కోపం ఉంది, అరుస్తాడు. నువ్వు కట్నం తీసుకోలేదు, ఈ పౌరుషాలు కోపాలు నీకెలా తెలుస్తాయి? దానికి కట్నం తీసుకోవడం దాంట్లో సంబంధం ఉందండి. సంబంధం ఉంటది. అదేంటి అత్తయ్య గారు, అందులో ఏముంది? మనోడే కదా అని చెప్పేసి అలాగని అంతే. మనోడైతే మాత్రం కోపాలు పౌరుషాలు ఉండాలి కదా. నీకు ములక్కాడ అంటే ఇష్టమేనా? అసలు పిప్పు కూడా నవ్వులేస్తాను. నవ్వులేస్తావు కదా. నీకు ములక్కాడ అంటే పెద్దగా ఇష్టం ఉండదండి నాకు. ఆడు పిప్పు చేస్తాడు, ఈడు కాడ కాడలానే ఉంచేస్తాడు. సరే సరే లోపలికి వెళ్ళండి. కట్నం తీసుకోలేదు కానీ ఈడు అల్లుడు కాదు కోడలే. అమ్మా నా బంగారు కొండే, నా బంగారు కొండే. అప్పుడే నా నమ్మమ్మ చేస్తున్నావే. అయ్యో మంట అయిపోయింది, అంత అయిపోయింది రా దేవుడా. ఏమైంది అత్తయ్య గారు? ఏమైంది నీకు? నాకేమవడం అంటే అంతా మీ అమ్మాయి వాళ్ళే అనుకున్నాను, దాని వల్లనే అవుతుంది కానీ నీ వల్ల అవ్వదు. నువ్వు కట్నం తీసుకున్నప్పుడే అనుకున్నాను. కట్టతో ప్రాబ్లం ఏంటండి? అదో ప్రాబ్లం ఏంట? రంగా కట్నం ఎంత తీసుకున్నావురా? 15 లక్షలమ్మా. పనోడే. అవును, ఇటు పనోడే. ఆ పనోడు 15 లక్షలు కట్నం తీసుకున్నాడు. కట్టమే తీసుకో, మంచిగా. ఏం మంచోడివి? దానికి కడుపున ఒక పీచు లేదు, కాయ లేదు, ఏమీ లేదు. పెళ్ళేని 6 నెలలకి 3 నెలలు బంగారు కొండ. బుద్ధి బుర్ర ఉందా? కట్టం తీసుకుంటే మాత్రం ఒకటి, కట్టం తీసుకోకపోతే ఇంకోటి అంటున్నారా? అందుకే మరి ఇంకేంటి? ఏమో చెప్పా నీకు. చెప్పేదినమ్మా. ఏంటి నువ్వు చెప్పేది? చూస్తారేంటి? దానికి 3 నెలలు ఇప్పుడు. అల్లుడు కోడలు కాదా? అల్లుడు 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 కోడలంటే ఇప్పుడు 3 నెలమ్మా. నిజంగానే ఇద్దరు కూతుర్లు ఒకేసారి నెల తప్పారంటే ఎంత ఆనందంగా. నేను కడుపుతో లేనమ్మా. అది అత్తయ్య, రాత్రి మీరు వండిన చికెన్ కర్రీ మసాలా ఎక్కువ వాంతి వేసుకోండి అంతే. అమ్మా మా ఆయన పెద్దాం. నలుపుడు ఆపరా యవ్వ, నలుపుడు ఆపు. ఆడు అంటే ఎన్ని రోజులు ఎందుకే చెప్పలేదు? అది చెప్దామని వచ్చానమ్మా. మావయ్య, నేను ఇప్పుడు ఏమన్నానని మావయ్య? నువ్వేదో పెద్ద అందంగా ఉన్నట్టు మాకులాగే ఉన్నావులే. ములక్కాడు పిప్పి పిప్పి చేస్తానన్నా, ఇదే నన్ను పిప్పి అంటే పచ్చడి చేస్తాను. ఊరుకుంటే అత్తయ్య, ఇది దేవుడిచ్చిన లోపం. అన్నింటి అలా చూడకూడదు, అర్థమైందా? టెన్షన్ పడద్దు, మన తెలిసి మంచి హోమియోపతి డాక్టర్ ఉన్నారు, కృష్ణమోహన్ గారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తారు, అంత నార్మల్ అయిపోతుంది. అర్థమైందా? పదండి, మంచిగా పండుగ చేసుకుందాం. పదండి 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 పదండి. గిర్రా 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 అరి తిరుగుతాందే బుర్రా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్. ఆటో రామప్రసాద్ గారు అందరూ చాలా ఫ్లోలో చేశారు, ఎక్కడ ఇది లేకుండా. ఇంకా రోహిణి ఆమె చెప్తే ఇంకా మర్చిపోకుండా అలా ఎలా చెప్తుందో గానీ చిన్న సినిమా చూపించారు, అందరూ బాగా చేశారు. ఖుష్బు మ్యామ్, ఆటో రామ్ ప్రసాద్ గారు ఒక మంచి మెసేజ్ ఉంది. ఓవరాల్ నిజంగానే ఆటో రామ్ ప్రసాద్ గారు దట్ ఎంటైర్ స్టేజ్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ చూసినలాగా అనిపించింది. బ్యూటిఫుల్ గా ఉంది. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. సో ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ మ్యామ్. 20 out of 20 for ఆటో రామ్ ప్రసాద్ and team.